హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ధ్యానులు అడిగిన ప్రశ్నలకు పత్రిజీ మాస్టర్ సమాధానాలు. ధ్యాన సాధనలో ప్రతిబంధకాలైన ప్రాథమిక అడ్డంకులు ఏవి? వాటిని అధిగమించడం ఎలా? ప్రాథమిక ప్రతిబంధకాలు 3. 1 సోమరితనం, 2 భయం, 3 అహం. సోమరితనం. అధిక శాతం మనుష్యులు తమోగుణ హతులు. పీకల దాకా పట్టించి ముసుగుదన్ని పడుకోవడానికి ఇష్టపడతారే కానీ కష్టపడడానికి సుతారము ఇష్టపడరు. మరేమో పీకల దాకా తినటం కానీ ముసుగు దట్టించి పడుకోవటం కానీ ధ్యాన సాధనకు అడ్డం కదా. భయం. మానవాళికి కొత్తదనం అంటే భయం. సగటు మానవునికి పాత ఒక రోత, కొత్త ఒక వింత కాదు. పాతది బంగారం, క్రొత్తది సంశయాత్మకం. కనుక ఎంత రోత అయినా ఎంత పాతదైనా కాపాడుకుంటే కానీ నూతనంగా ఇవ్వబోయేది నిజమైన బంగారమైన సాహసించరు. ఆమడు దూరం పరిగెడతారు. ఏమో ఎందుకొచ్చిన గొడవ అని సందేహం. ఉన్నది పోతుందేమో, ఊడుతుందేమో, ఉంచుకున్నది పోతుందేమోననే భయం. అలాంటి వాళ్ళు ఈ ధ్యాన సాధనకు వచ్చేది బహు కష్టం సుమా. అహం. ఇది కొద్దిగా చివరిది, అన్నిటికన్నా ముదనష్టపోది. అదేం సోద్యమో ఆ ఆధ్యాత్మిక సబ్జెక్ట్ అందరికీ తెలుసు. పొట్టలో అక్షరం ముక్క లేకున్నా ఫిజిక్స్, కెమిస్ట్రీ వగైరాల గురించి అడిగితే మేము చదవలేదు కదా, మాకెలా తెలుస్తుంది అంటారు. కానీ దేవుడు, బుద్ధి, ఆత్మల వద్దకు వచ్చేసరికి అందరూ అంతా తెలిసినట్లే మాట్లాడతారు. అంతా తెలుసున్న వారికి ధ్యాన సాధన ఎలా సాధ్యం? తెలుసుకుందామని నిశ్చయించుకున్న వారికే కదా ధ్యాన సాధన సాధ్యం. కనుక ధ్యాన సాధనకు ప్రాథమిక అడ్డంకులు 3. 1 సోమరితనం, భయం, అహం. ఈ 3 దోషాలు లేని వారే ధ్యానం సులభంగా చేయగలరు. క్రొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, శంకుస్థాపన చేయదలుచుకున్నాం. ఈ భూమి పూజ వగైరా ఆచార వ్యవహారాలు ఎంతవరకు అవసరం? ఇల్లు కట్టుకునే ముందర కట్టుకునే స్థలంలో భూమి పూజ అన్నది మరి తప్పనిసరిగా చేయాలి. భూమి పూజ లేకుండా ఇల్లు కట్టుకునే కార్యక్రమం మొదలు పెట్టకూడదు. పూజ అనేది చాలా ముఖ్యం. ప్రతిదీ భగవత్ స్వరూపమే. ప్రతిదాన్ని పూజించాల్సిందే. యుద్ధం చేయబోయే ముందర ఆయుధ పూజ, ఇల్లు కట్టే ముందర భూమి పూజ. పూజ అంటే ఆదరంతో చూడటం. పూజ అంటే తాధ్యాత్మ్యం చెందటం, తాను అదై ఉండటం, అద్వైతంగా భావించటం. కనుక భూమి పూజ అంటే కాసేపు చక్కగా ఆ నేల మీద కూర్చొని ఆ నేలతో ఏకం కావటానికి చిత్తవృత్తులను నిరోధం చేసుకొని ధ్యానంలో నిమగ్నం కావటం. మనలో చిత్తవృత్తులు శూన్యమైపోయినప్పుడు ఆ నేల తల్లి ఆత్మ మనలో ప్రవేశిస్తుంది. మన ఆత్మ నేల తల్లిలో ప్రవేశిస్తుంది. ఇద్దరికీ అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. అలా జరిగినప్పుడు ఇద్దరు కలిసి చేసే పనులు అవిఘ్నంగా నెరవేరుతాయి. ఆ సమయంలో చక్కని అగరబత్తి కానీ సాంబ్రాణి కానీ వెలిగించండి. ఒక కొబ్బరికాయతో, ఒక అరటిపండుతో భూమాతలోని క్రిమికీటకాలకు విందు భోజనం పెట్టండి. కొబ్బరికాయను కొట్టగానే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. సమిష్టి ధ్యానం చేయించండి. వచ్చిన వారందరికీ స్వీట్ పెట్టడం మర్చిపోకండి. ఫోటోలు తీయించుకోండి. చక్కని శ్రావ్యమైన బిస్మిల్లా ఖాన్ సంగీతం పెట్టుకోండి. కాసేపు అందరూ సరదాగా పిచ్చాపాటి ఆత్మిక కబుర్లు చెప్పుకొని